సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఇప్పుడే ఈ పౌర్ణమిని తాకు తల్లి, నీ జీవితంలో రాబోయే అతి గొప్ప మార్పు అనేది ఏంటో తెలుసుకో, నువ్వు మాత్రమే విను రహస్యంగా అని చెప్పి బాబా తెలియజేస్తున్నారంటే దాని వెనకాల ఏదైనా సరే మంచి కారణం ఉంటుందండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు బాబా పౌర్ణమిని తాకు అని చెప్పి ఎందుకు చెబుతున్నారు అని అంటే అండి, ఈరోజు పౌర్ణమి అండి. అంటే నిన్న సాయంత్రం నుంచి, నిన్న 5 గంటల నుంచి మనకి ఈ పౌర్ణమి అనేది మొదలైందండి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయి. నిజంగా ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత ఈ గడియలు ఉంటాయో ఆ రోజంతా కూడా మనం పౌర్ణమిగానే పరిగణించవచ్చు. అలాంటి పౌర్ణమి రోజుల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం. నిజంగా పౌర్ణమి రోజున బాబాగారి గుడికి కానీ, నిజంగా కాలభైరుడి గుడికి కానీ, మనం వారాహ్యమ వారి గుడికి కానీ, ఏ గుడికైనా సరే వెళ్ళి ఒక్క దీపారాధన చేస్తే చాలండి. నిజంగా ఎలాంటి సమస్య అయినా సరే తీరుతుంది. నిజంగా ఒకసారి అండి మా అమ్మాయికి హెల్త్ బాగోనప్పుడు మేము ఇట్లాగా ఇలా లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారనమాట, ఇలాగ హెల్త్ ఇష్యూస్ కోసం మీరు ఏం చేయాలి అంటే, మీరు ఇలా ఒక 3 వారాలు 3 పౌర్ణమిలు మీరు గుడికి వెళ్ళి కాలభైరవుడి గుడికి వెళ్ళి దీపారాధన చేయాలి అని చెప్పి నిజంగా మా అమ్మాయికి అట్లాగా చేశామండి. 3 పౌర్ణమిలు చేస్తే నిజంగా 2వ వారంలోనే మనకి నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపించిందనమాట. అలాగా అంటే ఫీవర్ అనమాట, ఎప్పటికీ వస్తూ ఉంటుంది. నైట్ అయితే ఫీవర్ వస్తుంది, మళ్ళీ కూడా అసలు తగ్గేదే కాదనమాట. అలా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. అలాగే ఎవరైతే కనుక ఒక హెల్త్ ఇష్యూస్ గురించి కానీ, మనీ పరంగా కానీ, సంతానం గురించి కానీ, లేదంటే మ్యారేజ్ గురించి కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా అండి 3 పౌర్ణములు మనం గుడికి వెళ్ళి ఎలాంటి విషయం కోసమైనా సరే ఏదో ఒక గుడికి అండి, మీకు ఏ గుడికి వెళ్తే నమ్మకం ఉంటుందో అలాంటి ఒక గుడికి వెళ్ళి, బాబా గుడికైనా కానీ ఏ దేవుడి గుడికైనా సరే వెళ్ళి దీపారాధన చేస్తే కనుక నిజంగా అంత ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు బాబా పౌర్ణమిని తాకు అన్నారంటే ఒక భక్తుడి విషయంలో జరిగిన ఒక విషయం అండి. నిజంగా దీపారాధన మట్టుకే కాదండి, మంచి మంచి రోజులలో మనం చేయవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు పరిహారాలు చేస్తూ ఉన్నామో, మంత్రాలు చదువుకుంటూ ఉన్నామో, దీపారాధన చేస్తూ ఉన్నాము, అవి మట్టుకే కాకుండా ఈ భక్తుడు ఏం చేశాడు అనేది చూడండి ఫ్రెండ్స్. ఎందుకు బాబా రహస్యంగా వినండి, నువ్వు మాత్రమే విను అని చెప్పి ఎందుకు చెబుతున్నారు అని అంటే అండి, ఈ భక్తుడండి నిజంగా బాబా అంటే ఇష్టము, కానీ నిజంగా దేవుళ్ళ మీద అంత పెద్ద నమ్మకం లేదండి ఆ పిల్లవాడికి. చాలా వరకు కూడా బాబా అంటే ఇష్టం. అది కూడా ఎందుకు అని అంటే చాలామంది కూడా బాబా ఇలా చేశారు అలా చేశారు ఎన్నో అద్భుతాలు తన ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు అతని కూడా ప్రాక్టికల్లో చూశాడనమాట, ప్రాక్టికల్ లైఫ్గా చూశాడు. అందువల్ల బాబా అంటే తనకి ఇష్టం. ఏ విషయం ఉన్నా కూడా బాబాతో మాట్లాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడనమాట. అలాంటిది చాలామంది గుడికి వెళుతూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళారనమాట. అరే రారా గుడికి వెళ్దాం, ఈరోజు పౌర్ణమి చాలా మంచి రోజు, గుడికి వెళ్దాం అనేసి. ఆ పిల్లవాడు ససే మీరా రానన్నాడు. అరే నాకు నమ్మకం లేదురా, మీరు వెళ్ళేసి రండి అని చెప్పేసి, ఇంకా సరే అని చెప్పేసి వాడి ఆ ఫ్రెండ్స్ వెళ్ళేసి వచ్చారనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఈ పిల్లవాడు అడుగుతున్నాడు, ఏంట్రా గుడికి వెళ్ళావు కదా, చాలా హ్యాపీగా ఉన్నావు, ఏమైంది అని అంటే, లేదు నాకు గుడిలో ఇలా చెప్పారు, నేను చాలా వరకు కూడా ఒక సమస్య గురించి బాధపడుతున్నాను, దానికి తగిన సొల్యూషన్ చెప్పారు అని చెప్పేసి. నిజంగా ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా అని చెప్పేసి ఈ పిల్లవాడు వదిలేశాడు. కానీ అండి ఈ పిల్లవాడికి ఇంకొక మంచి గుణం అనేది ఉంది. దేవుడి గుడికి వెళ్ళడు, దీపారాధన చేయకపోయినా సరే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుంటాడండి. ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి, ఆ రోజు పౌర్ణమి అండి.
నిజంగా ఆ రోజు పౌర్ణమి అని ఆ పిల్లవాడికి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్నకి తనకి ఎందుకో ఎన్నో రోజుల నుంచి వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారనమాట, నాయన నాకు ఇలాంటి పలానా చీర కొనిపెట్టు అని చెప్పేసి. ఆ పిల్లవాడు సరే అమ్మా నేను డబ్బులున్నప్పుడు తీసుకొస్తానని చెప్పేసి, అలాగా అతనికి ఎందుకో ఆ రోజు కొని తీసుకొచ్చి ఇవ్వాలని అనిపించిందండి. అతని దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చక్కగా బట్టలు తీసుకువెళ్ళి, అమ్మ ఈరోజు ఇలాగ మీరు అడిగారు కదా, ఈ చీర నేను కొని తీసుకొచ్చాను, తీసుకోండి మీకు నచ్చిందా అని చెప్పేసి అడగటం, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయటం, వాళ్ళని ఎంతో హ్యాపీగా ఉంచుకోవడం అనేది జరిగిందనమాట. అప్పుడు తెలుస్తుంది ఆ రోజు వచ్చేసి పౌర్ణమి అని. నిజంగా అండి పౌర్ణమి రోజున మనం మంచి మంచి పనులు, మనం ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులే మనకి దేవతలతో సమానం, దేవుళ్ళతో సమానం. నిజంగా తల్లిదండ్రుల మించిన దైవం లేదు అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. అలాగా వాళ్ళని ఎంత సంతోషంగా మనం ఉంచుకోగలుగుతామో, నిజంగా దేవుడి మీద భక్తి అనేది మన నమ్మకంతో ఉంటుంది. అలాంటిది ప్రాక్టికల్గా మనం మన లైఫ్లో చూడబోయే దేవుళ్ళు కానీ దేవతలు ఎవరు అని అంటే నిజంగా మన తల్లిదండ్రులేనండి. వాళ్ళని ఎప్పుడైనా సరే కోపంలో ఏదైనా ఇసుక్కున్నా కసురుకున్నా కూడా మళ్ళీ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడేయటం, చక్కగా నవ్వుతూ మాట్లాడడం, కొంచెంసేపు వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా సరే మనం కొని తీసుకువెళ్ళి ఇవ్వటం, అలాంటివి చేస్తూ ఉంటే కనుక నిజంగా మన లైఫ్లో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయండి. అందరికీ కోపాలు వస్తాయండి, ఎప్పుడూ ఒకేలాగా ఉండలేం. కాబట్టి ఒకవేళ కోపంలో కసురుకున్నా వాళ్ళని ఏమన్నా అన్నా కూడా మళ్ళీ వెళ్ళి మాట్లాడేసేయాలి వాళ్ళతోటి, హ్యాపీగా ఉంచుకోవాలి వాళ్ళని కూడా. అలాగే ఆ తల్లిదండ్రుల కోసం అతను బట్టలు తీసుకొచ్చి పెట్టేవాడు, ఇలా చేస్తూ ఉండేవాడు. అలా అతనికి తెలియకుండా ప్రతి పౌర్ణమికి కూడా అంటే పౌర్ణమికి కానీ ఇలా మంచి మంచి రోజుల్లో తల్లిదండ్రులు బట్టలు తీసుకొచ్చి పెట్టడం, చక్కగా బయటికి తీసుకువెళ్ళడం, వాళ్ళు ఏదైనా గుడికి గోపురాలకి వెళ్ళాలని అంటే కనుక తీసుకువెళ్ళడం, అలా చేస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి అండి నిజంగా ఎన్నో అతను పెద్దగా సంపాదించలేకపోయినా సరే అతని జీవితంలో ఎన్నో మార్పులు రావటం, అది కూడా చాలా పెద్ద పెద్ద మార్పులండి. అతను ఊహించలేదనమాట, నా జీవితం ఇలా మారుతుంది అని చెప్పేసి అతను అనుకోలేదు. అంత శక్తి ఉందండి పౌర్ణమి రోజున మనం చేసే ఒక దీపారాధనకు కానీ ఒక మంచి పనికి కానీ చాలా శక్తి ఉంటుందన్నమాట. అలాగా ఈరోజు మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కనే ఉంటే కనుక వాళ్ళకి ఇష్టమైన వస్తువుని ఆ చక్కగా తినుబండారాలైనా సరే, వాళ్ళు తినే ఆహారమైనా ఫలానా వస్తువు కావాలని ఆశపడుతూ ఉంటారు, అలాంటిది కొనివ్వడం కానీ బట్టలు కొనివ్వడం కానీ అలా చేసి చూడండి. ఏదైనా బయట వాళ్ళకి అన్నదానాలు చేయటం కానీ ఇలాంటివి కూడా మన పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిది. అప్పటి నుంచి కూడా మన జీవితంలో ఊహించని మార్పులండి. ఇది ఎందుకు బాబా నువ్వు మట్టుకే విను అని చెబుతున్నారనంటే నిజంగా అండి ఏదైనా మన ఎదుగుదలను చూసి మనం బాగున్నామనో, మన జీవితం మారిందనో, మన ఎవరితో అయినా సరే నీ జీవితం ఇలా మారుతుందిరా, ఇలా ఉంటుంది అని అంటే అతనికి మట్టుకే మారుతుంది జీవితం, అతని మట్టుకే హ్యాపీగా ఉండగలుగుతున్నాడు, నా జీవితంలో మార్పులు రావటం లేదే అన్న ఆలోచన కానీ బాధ అనేది ఎదుటి వాళ్ళకి ఉంటుంది. అందువల్ల ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఎవరైతే ఇలాంటి మంచి మంచి విషయాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో కూడా బాబా మంచి మార్పులు తీసుకొస్తారు. కానీ ఏ విషయము కూడా అండి మనం చక్కగా జరిగిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని అడిగేంత వరకు కూడా మనం పలానా విషయం చేస్తున్నాము, నాకు ఇలా అని మనం చేస్తున్నామని ఎవరికీ కూడా చెప్పాల్సిన అవసరం అనేది లేదండి. నిజంగా అందరూ హ్యాపీగా ఉండాలి. చక్కగా ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకి ఒకవేళ మంచి జరిగిందా, మనకంటే ముందు మంచి జరిగిందనుకోండి, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అందువల్ల ఎవ్వరు కూడా ఎదుటి వాళ్ళు బాధపడకుండా, సరే ఒకవేళ జరిగినా కూడా అతనికి జరగలేదు, అతని పరిస్థితి ఇలా ఉంది అని అనుకున్నప్పుడు మనం వాళ్ళతో ఇలాంటి ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి. అందువల్ల ఇలా కనుక మనం చేస్తే ప్రతి పౌర్ణమికి మంచి రిజల్ట్ అనేది, మంచి మార్పులు అనేవి మన జీవితంలో కనిపిస్తాయండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.